ప్రతిరోజు మనం వాడే వంట నూనె ఎటువంటిదో మీకు తెలుసా? అదేనండి, రిఫైన్డ్ ఆయిల్ గురించి మాట్లాడుతున్నాను. అసలు ఆయిల్ లేనిదే మనం ఏ వంట చేయగలం? గుండెకి మంచిదని, కొలెస్ట్రాల్ పెరగదని, ఈ విటమిన్స్ ఉన్నాయని, ఆ విటమిన్స్ ఉన్నాయని చెప్పి రిఫైన్డ్ ఆయిల్స్ తెచ్చుకుంటున్నాం కదా. అసలు ఎంతవరకు సేఫ్ ఎప్పుడన్నా ఆలోచించారా? 90% అందరూ రిఫైన్డ్ ఆయిలే యూజ్ చేస్తున్నారు. నా దృష్టిలో రిఫైన్డ్ ఆయిల్ అనేది మనిషి నిత్యావసర సరుకుల్లో వాడుతున్న అత్యంత ప్రమాదకరమైన పదార్థం ఏదన్నా ఉంది అంటే అది రిఫైన్డ్ ఆయిలే. మీరే ఆలోచించుకోండి, ఆ ఆయిల్ని కంటిన్యూ చేయాలా ఆర్ తీసుకెళ్ళి బయట పడేయాలా అనేది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్ ఎక్స్ప్లోరర్. నా పేరు స్వప్న. అసలు దారుణం ఏంటంటే, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చూసో, ఈ సీరియల్ యాక్టర్ ప్రమోట్ చేసిందనో, లేకపోతే ఆ హీరోయిన్ ప్రమోట్ చేసిందని మనం అవే మంచి ఆయిల్స్ అనుకుని రిఫైన్డ్ ఆయిల్స్ని ఇంటికి తెచ్చుకుంటున్నాం. అసలు అవి ఎంతవరకు సేఫ్, మన హెల్త్కి మంచిదా కాదా అనేది మనం ఆలోచించుకోవట్లే. వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చేసేస్తున్నాం. మన రీసెర్చ్ మనం చేసుకోవాలి కదా. అసలు వీటి వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఇండస్ట్రీస్లో వీటిని ఎలా తయారు చేస్తున్నారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు. జనరల్గా మనం ఏ ఆయిల్స్ యూస్ చేస్తాం? ఎక్కువగా గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, సెసమి ఆయిల్, ప్రాంతాన్ని బట్టి వేరే వేరే ఆయిల్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు కదా. ఏవన్నా ఒక సీడ్స్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ సీడ్సే తీసుకుందాం. ఏదైనా ఒక రిఫైన్డ్ ఆయిల్ కంపెనీ డైరెక్ట్గా రైతు దగ్గర నుంచి సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి తెచ్చుకున్నాడు అనుకుందాం. అందులో ఉన్న ఆయిల్ని మొత్తం అంతా, అంటే ఒక్క డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా అందులో ఉండకుండా హెగ్జైన్ అనే ఒక కెమికల్ ద్వారా ఆయిల్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆ హెగ్జైన్ అంటే ఏంటో తెలుసా మీకు? ఇది ఒక పెట్రోలియం బై ప్రోడక్ట్. పెట్రోల్ ఎలా మండే స్వభావం ఉందో ఈ హెగ్జైన్ కూడా అలా మండే స్వభావం ఉంటుంది. దీంతో ఆయిల్ని మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దీని నుంచి వచ్చిన ఆయిల్ ఏ కలర్లో ఉంటుందో తెలుసు? బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇలా బ్లాక్ కలర్లో ఉన్న ఆయిల్ని మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్మితే ఎవరు కొనుక్కోం కదా. సో దాన్ని ఒక మంచి కలర్గా తీసుకురావాలి. సో దానికి ఏం చేస్తారంటే సల్ఫరిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ లాంటి ఫుడ్ గ్రేడ్ యాసిడ్స్ని యాడ్ చేస్తారు. వీటితో ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ హై టెంపరేచర్స్లో ఆయిల్ని హీట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఆయిల్ యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అయిపోతుంది. కొన్ని బ్లీచింగ్ ఏజెంట్స్ యాడ్ చేసిన వల్ల దానివల్ల ఏమవుతుందంటే ఆయిల్కి ఒక మంచి కలర్ అనేది వస్తుంది. బట్ స్మెల్, మనం నార్మల్గా పాతకాల పద్ధతిలో గానుక్కు వెళ్ళి ఆడించుకునేవారు కదా ఆయిల్. ఆ ఆయిల్ స్మెల్ మనకు దొరికే రిఫైన్డ్ ఆయిల్ స్మెల్ ఎప్పుడన్నా కంపేర్ చేశారా? ఎంత బాగుంటుంది, కమ్మటి వాసన వస్తుంది కదా ఆ ఆయిల్. మరి ఎందుకని ఈ రిఫైన్డ్ ఆయిల్ రావట్లేదు? ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది. ఈ ఆయిల్ యొక్క షెల్ఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేయడానికి ఆయిల్లో ఉండే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని రిమూవ్ చేసేస్తారు. ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి చాలా మంచిది. ఇవి ఎక్కువగా వాల్నట్స్లో, అవగాటోస్లో, లీఫీ వెజిటబుల్స్లో, బ్రోకలీలో ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ హై టెంపరేచర్లో ఆయిల్ని హీట్ చేయడం వల్ల దీని మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అయ్యి మన బాడీకి అవి మంచి చేయడం బదులు చెడు చేయడం స్టార్ట్ చేస్తాయి. కొలెస్ట్రాల్ పెరగడం, ఒబేసిటీ, ఫ్యాటీ లివర్, ఆస్తమా ఇటువంటి లాంగ్ రన్ ప్రాబ్లమ్స్కి బీజం ఇక్కడే పడుతుందన్నమాట. దాన్ని తీసుకెళ్లి బయట పడేసేదాన్ని మనం తెచ్చుకుని రోజు వంట చేసుకుని మన ఇంట్లో వాళ్ళకి, చంటి పిల్లలతో సహా అదే ఫీడ్ చేస్తున్నాం. మనం ఏది ఫీడ్ చేస్తున్నాం? మనం బయట పడేయాల్సిన దాన్ని ఇంటికి తెచ్చుకుని కొనుక్కుని మరి ఇంటికి తెచ్చుకుని దాన్ని చక్కగా వంట చేసి ఎంతో ప్రేమగా మన పిల్లలకు పెడుతూ ఉంటాం. బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంటి మరి ఇప్పుడు? ఫస్ట్ వన్, గీ. నెయ్యి అనేది వంట చేసుకోవడానికి చాలా మంచి ఆల్టర్నేటివ్. బట్ అందరూ అఫోర్డ్ చేయలేరు. ఒకవేళ మీరు అఫోర్డ్ చేసుకోగలరైతే యూ కెన్ యూస్ గీ. నెయ్యిలో ఒక మంచి గుణం ఉందండి. అదేంటంటే ఒకసారి డీప్ ఫ్రైకి యూజ్ చేసిన నెయ్యిని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అదే రిఫైన్డ్ ఆయిల్ కానీ, నార్మల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కానీ, ఏ ఆయిల్ అన్నా సరే రెండోసారి వాడుకోవాలంటే వాడుకోలేం. ఎందుకంటే దాని మాలిక్యులర్ స్ట్రక్చర్ మారిపోయి ట్రాన్స్ ఫ్యాట్స్ కింద ఆయిల్ కన్వర్ట్ అయిపోద్ది.
డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని రెండోసారి వాడకూడదు అంటారు. అదే నెయ్యి అనుకోండి, మన ఎన్నిసార్లు డీప్ ఫ్రైస్కి యూజ్ చేసినా మళ్ళీ మిగిలిపోయిన నెయ్యి అనేది రీయూజ్ చేసుకోవచ్చు, పడేయాల్సిన అవసరం లేదు. సెకండ్ వన్ వచ్చేసి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. అదేనండి కట్టు గానుగ నూనె అంటారు కదా, అది. ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తయారీ అనేది చాలా సింపుల్. ఇంకా చెప్పాలంటే మన అమ్మమ్మలు తాతలు అందరూ ఈ ఆయిల్సే వాడేవారు. అసలు ఎటువంటి హీట్ లేకుండా ప్రొడ్యూస్ చేస్తారు ఆయిల్ని. సరే, మరి ఈ ఆయిల్స్ని ఎలా కొనుక్కోవాలి అంటే కనుక నేను ఒక బెస్ట్ వే చెప్తాను. ఏమీ లేదండి, మీకు కావలసిన సీడ్స్ మీరే తెచ్చుకుని గానుక్కి తీసుకెళ్ళి నూనె ఆడించుకోండి. మీ కళ్ళెదురుగుండానే చక్కగా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయించుకుని తెచ్చుకొని దాన్ని వాడుకోండి. అమ్మో అంత మేము చేయలేము అంటే కనుక ఇంకో సెకండ్ ఆల్టర్నేటివ్ కూడా ఉంది, దానికి వెళ్ళచ్చు. ఆన్లైన్లో కూడా మంచి సెల్లర్స్ ఉంటున్నారు, మంచిగా రేటింగ్స్ చూసుకుని మీరే తీసుకోండి వాళ్ళ దగ్గర. అండ్ చివరిగా ఒక్క మాట, చాలామంది నాలాంటి వాళ్ళు డైట్స్ ఎక్సర్సైజెస్ చేసి చాలా ఇబ్బంది పడుతుంటారు వెయిట్ లాస్ అవ్వక. ఇలా మనం హెల్తీ వేలో మన లైఫ్ స్టైల్ని కనుక చేంజ్ చేసుకుని హెల్తీగా ఫుడ్స్ తింటూ ఉంటే ఖచ్చితంగా మన లైఫ్లో చేంజ్ అనేది వస్తుంది. అది నా లైఫ్లో నేను స్టార్ట్ చేశాను, దానికోసమే ఈ రీసెర్చ్ అంతా చేశాను. నాకు చాలా యూజ్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుంది అనిపించి నాకు ఈ వీడియో చేయాలనిపించింది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు.